హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి. ఒక హాఫ్ టమాటో తీసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా సగం కట్ చేసుకోవాలి. కీరా కూడా సేమ్ అంతే, కొంచెం కట్ చేసుకోవాలి కీరా కూడా. ఇప్పుడు మనం పిజ్జాలో ఉండే కొన్ని స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. చీజ్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఇది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 స్పూన్ల దాకా పాలు వేసుకొని ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని దీనిపైన సాస్ వేసుకొని, టమాటో సాస్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టిన చీజ్ ఇదంతా చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన బ్రెడ్ వేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందాం. దీనిపైన బటర్ వేసుకొని బటర్ అంతా కరిగిన తర్వాత ఈ బ్రెడ్ దీనిపైన పెట్టేసుకొని దీనిపైన చీజ్ రాసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు సిమ్లోనే బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు తిప్పి వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు 3 నిమిషాల దాకా ఉడికించేసుకున్నామంటే చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.